Hello guys, welcome back to Kuchu Special Dishes. ఫస్ట్ టైం ఫుల్ లెంత్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. వాయిస్ ఓవర్లో ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. అలాగే వాయిస్ ఓవర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే బాగుందా, బాగా లేదా, లేకపోతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేకపోతే అలా కాదు ఇలా మాట్లాడవచ్చు, అలాంటి ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. మీ ఒక్క కామెంట్ నేను ఇంప్రూవ్ అవ్వడానికి నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇవాళ వీడియో ఏంటి అంటే చికెన్ 65 బిర్యానీ, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. చికెన్ 65 మ్యారినేషన్ నుంచి మనకి చికెన్ 65 అనేది క్రిస్పీగా రావడానికి, గుల్లగా రావడానికి ఎలా కుక్ చేయాలి ఏంటి అనేది చిన్న చిన్న టిప్స్తో పాటు చాలా క్లియర్గా ఉంది వీడియో. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా బాగా కడిగిన చికెన్లో సాల్ట్ 2 స్పూన్లు, అలాగే కాశ్మీర్ రెడ్ చిల్లీ 2 స్పూన్లు. మీ దగ్గర కాశ్మీర్ రెడ్ చిల్లీ లేకపోతే నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు. నార్మల్ కారం అయితే 1.5 స్పూన్స్ అయిపోయింది. నూనె 2 స్పూన్లు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెప్పర్ పౌడర్ 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను. ఇక్కడ నేను నిమ్మకాయ జ్యూస్ అనేది 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. 2 నిమ్మకాయలు స్క్వీజ్ చేసేసి ఆ 2 నిమ్మకాయల జ్యూస్ అనేది యూస్ చేశాను. 2 నిమ్మకాయల జ్యూస్ వేసి కరివేపాకు రెబ్బలు వచ్చేసరికి 25 నుంచి 30 కరివేపాకు రెబ్బలు వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మొక్కజొన్న పిండి 4 టేబుల్ స్పూన్లు. మీ దగ్గర టేబుల్ స్పూన్స్ లేకపోతే 1 కప్పు మొక్కజొన్న పిండి వేయండి. అలాగే 1/2 కప్పు మైదా పిండి వేయండి. 1/2 కప్పు మైదా పిండి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో పసుపు వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. మీరు ముందే వేసుకోండి పసుపు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మినిమం ఒక 5 to 7 మినిట్స్ పాటు మనం చికెన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలా 5 to 7 మినిట్స్ పాటు చికెన్ని బాగా మ్యారినేషన్ చేసేసి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసి 30 మినిట్స్ పాటు మ్యారినేషన్కి వదిలేయండి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉంచాలి. అంటే ఆయిల్ అనేది మీడియం హీట్ అవ్వాలి. మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ ఒక్కొక్కటి వేయండి. ఒక్కొక్కటి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి మార్చుకుంటూ 5 to 7 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 to 7 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం కలపాలి. ఫస్ట్ వేయంగానే 2 మినిట్స్కే కలిపితే మనకి మసాలాలు అన్నీ నూనెలో పడిపోతాయి. అందుకని 5 to 7 మినిట్స్ తర్వాత కలిపితే మనకి చికెన్ అనేది గుల్లగా ఉండిద్ది. అలాగే చికెన్ తీస్తున్నాము అన్నప్పుడు ఒక 30 సెకండ్స్కి ముందు హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ 65ని బయటకు తీయండి. అలా అయితే మనకి చికెన్ 65 అనేది ఆయిల్ పీల్చదు, అలాగే చాలా క్రిస్పీగా ఉండిద్ది. చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. ఇలాగే చాలా తినేసేయచ్చు. ఇంకా ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే ఆయిల్లో మామూలు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసేసి వేసి, ఉల్లిపాయలు కొంచెం కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, సాల్ట్ 1 స్పూను వేసి ఒక పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకొని వాటర్ 2 టేబుల్ స్పూన్లు వేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసి కరివేపాకు రెబ్బలు 25 నుంచి 30 కరివేపాకు రెబ్బలు వేసేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి ఇక్కడ నేను 1 యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే 2-3 కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 1/2 కప్పు పెరుగులో పంచదార 1 స్పూన్ వేయండి. పంచదార 1 స్పూన్ వేసి బాగా విస్క్ చేయండి. బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత 1/2 కప్పు విస్క్ చేసిన పెరుగుని మనం ఈ మసాలాలో వేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు కంటిన్యూస్గా ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది అన్నప్పుడు ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ 65 వేయాలి. చికెన్ 65 వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఒక 2 మినిట్స్ పాటు మొత్తం బాగా కలిపి కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత
గరం మసాలా 1 స్పూన్ వేసేసి, ఇక్కడ లెమన్ జ్యూస్ అంటే నేను హాఫ్ నిమ్మకాయ తీసుకున్నానండి. హాఫ్ నిమ్మకాయని పిండిని హాఫ్ నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాను. హాఫ్ నిమ్మకాయ జ్యూస్ని ఇలా పిండేసి నీళ్ళు వేయండి. నీళ్ళు అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల నుంచి 3 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ కుక్ చేస్తూ ఉన్నప్పుడు పక్కన పొయ్యిలో ఇలా వాటర్ వేసేసి, వాటర్లో బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, లవంగాలు, షాజియా, మరాఠీ మొగ్గ, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే లవంగాలు, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అలాగే నిమ్మకాయ ఒక హాఫ్ పిండి వేయండి, హాఫ్ చెక్క వేయండి. నిమ్మకాయ వేయడం వలన ఏంటి అంటే మనకి నిమ్మకాయ వాటర్లో వేసిన రైస్ అనేది చాలా వైట్గా ఉండిద్ది. ఇలా బాగా పొంగుతూ వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు 30 మినిట్స్ పాటు మనం సోక్ చేసి పెట్టుకున్న బియ్యం వేసేయాలి. బియ్యం వేసిన తర్వాత ఒక 80% కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ 65లో రైస్ మొత్తం వేసేసి, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి మనము చికెన్ 65 బాయిల్ చేసిన ఆయిల్ ఉండిద్ది కదా, ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అలా వేసేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉంచండి. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉంచిన తర్వాత లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉంచండి. అలా ఉంచిన తర్వాత 5 మినిట్స్కి లో ఫ్లేమ్ 5 మినిట్స్కి పెట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి చూస్తే ఎంతో పొడి పొడిగా, అలాగే మనకి అడుగు పట్టకుండా చికెన్ 65 అనేది రెడీ అయిపోతుంది. ఈ చికెన్ 65 టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.